ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వంట కూరగాయలతో చేపల పులుసు మన స్టైల్లో చేసి చూపెడతాను, చూద్దామండి. తీసుకున్నానండి. చేప చేశాక బాగా 4 సార్లు కడిగి పెట్టుకున్నాను ముక్కల్ని. ఉల్లిపాయ పేస్ట్ నూరి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. పసుపు కొద్దిగా వేసుకుందాం. కోసి పెట్టుకున్నానండి, వేసుకుందాం. నూరి పెట్టుకున్న స్పూన్ వేసుకుందామండి. ధనియాల పొడి కొద్దిగా వేసుకుందామండి. చేపల కూర కాపాడు కొద్దిగా తీసుకొని 3 స్పూన్ తీసుకుందామండి. సాల్ట్ సరిపడంత, రుచి సరిపడ తీసుకుందామండి. రుచికి సరిపడంత. ఇప్పుడు దీంట్లోకి ఆయిల్ తీసుకుందామండి. ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా కోసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి. కరివేపాకు 4 రబ్బలు వేసుకుందాం. ఇది బాగా కలిపేసుకుందామండి. బాగా ముక్కలుగా బాగా పట్టిలా కలిపేసుకుందామండి. ముందుగా పిసికి పెట్టుకున్న చింతపండు పులుసు అండి, ముందుగా పిసికి పెట్టుకున్నాను, వేసుకుందాం. తీసుకుందామని చూడండి. ఈ దాకా పెట్టుకుందామండి. ఇప్పుడు 3 గుత్తి వంకాయలు తీసుకున్నాను, కోసి పెట్టుకున్నాను. 3 గుత్తి వంకాయలు కడిగి కోసి పెట్టుకున్నాను, అవి వేసుకుందాం. క్యాప్సికమ్ అండి, 4 కాయ 4 చెక్కల కింద కోసుకున్నాను. అది కూడా 10 ముక్కల కింద కోసి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. మళ్ళీ ఎందుకంటే ఉడికాక చేప విడిపోతే కలుపుకుందాం ఒకసారి. మూత పెట్టేసుకుందామండి. ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కూర సాగు ఉడికింది, మసాలా పొడి వేసుకుందామండి. బాబా చూడండి, చేప ముక్క అయితే 70% ఉడికిపోయిందండి. ఇంకో 30% ఉడకనిద్దామండి. బాబా చూస్తున్నాయి ఏం గొంగములండి. బాబా
అమ్మ గుమ్మగుమ్మలో వచ్చేస్తా ఆడుతున్నారు గుమ్మగుమ్మలో. మాకు నూరిపోతున్నాను, ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది, నూరిపోతుంది, ఎప్పుడు గుర్తు ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది అన్న పప్ప. మీరు కూడా ఇదే రకంగా ట్రై చేయండి ఇంట్లో కూడా. కూర అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసి కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో వేసుకొని స్టేట్ చేసి చెప్దామని. టేస్ట్ చేద్దాం చూద్దాం. ఫిష్ అప్పుడు బాగా ఉడికిపోయిందండి. బాబా ఏం టేస్ట్ అండి, చాలా బాగా వచ్చిందండి. బెండకాయ ముక్కలు చేసి చూడండి. బెండకాయ కలిసి ఇడిగి ఉంటే రాదు కానీ చేపల కూరలు అయితే చాలా చేస్తుందండి. అబ్బా బాబా అమ్మమ్మ అండి. ఇది కూడా బాగా ఉడికిపోయిందండి. ఇది కూడా తీసుకుందాం. వంకాయ నీటిలో ఉన్నట్టుందండి వంకాయ. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఏది చాలా అన్ని కలిసి కూడా కట్టుకున్నాయండి. ఇప్పుడు ట్రై చేసి చూడండి ఒకసారి. కూరగాయలు చేపల పులుసు. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.